the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి ముఖ్యమైన అంశాలను ఎలా గుర్తించాలంటే లాస్ట్ 6 months నుండి కానీ, లాస్ట్ 1 year లేదా 1.5 year నుండి రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని అబ్జర్వ్ చేయండి. అలాంటి టాపిక్స్ని కనుక ఉదాహరణగా తీసుకుంటే వార్తలు నిలుస్తున్న సూచీలు, అంతర్జాతీయ సంస్థలు విడుదల చేస్తున్న నివేదికల గురించి కానీ, గణాంకాల గురించి కానివ్వండి, ప్రపంచ దేశాలకు సంబంధించిన ర్యాంకింగ్స్ పైన కానివ్వండి, ఇటీవల వార్తలు నిలుస్తున్న విన్యాసాల గురించి లేదా రక్షణ రంగానికి సంబంధించిన సమాచారం పైన కానివ్వండి, జిఏ ట్యాగ్స్, యునెస్కో సంబంధిత అంశాలు, ఐఐటీస్, వార్తలు నిలిచిన ప్రాంతాలు, ఇటువంటి వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అలా అట్లీస్ట్ ఒక 25 నుండి 30 టాపిక్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి మినిమం. వాటి నుండి క్వశ్చన్ లేకుండా ఏ క్వశ్చన్ పేపర్ కూడా ఉండదు. వాటిని గుర్తించండి ఫస్ట్. సో ఈరోజు అలాంటి ఒక టాపిక్ లాజిస్టిక్స్ ఇండెక్స్. సో లాజిస్టిక్స్ ఇండెక్స్ సూచి ఒకటి వార్తలోకి వచ్చింది. లాజిస్టిక్స్ అంటే ఎగుమతులు దిగుమతులకి సంబంధించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వార్తలు నిలుస్తున్న సూచి ఏదైతే ఉంటుందో ఆ సూచిని విడుదల చేసే సంస్థ ఏంటో చూడాలి. ఇది భారతదేశానికి సంబంధించింది. ఈ సూచిని డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అనే ఒక సంస్థ ఉంటుంది. డిపిఐఐటి, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ట్రేడ్ ఈజ్ ద కీవర్డ్. ట్రేడ్ ఎగుమతులు దిగుమతులు అనే పదం వచ్చింది అంటే ఏ మంత్రిత్వ శాఖకి సంబంధించింది? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, కేంద్ర వాణిజ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖకి సంబంధించింది. ప్రస్తుతం ఈ మంత్రిత్వ శాఖకి కన్సర్న్ మినిస్టర్గా పీయూష్ గోయల్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. గుర్తుంచుకోండి, ఒక పాయింట్ వచ్చిందంటే దాని గురించి ఇన్ డీటెయిల్గా చూడాలి. ఏదైనా ఒక బిట్ రూపంలో మనం ప్రశ్నగా చూడవచ్చు. సో డిపిఐఐటి వారు ఎగుమతులకి సంబంధించిన ఒక ర్యాంకింగ్స్ని రిలీజ్ చేశారు. అందులో మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంది. ఏ స్థానంలో ఏ రాష్ట్రాలనే చూద్దాము. సరుకు రవాణాకి సంబంధించిన ట్రాన్స్పోర్ట్కి సంబంధించి సేవల సామర్థ్యం విషయంలో ఆంధ్రప్రదేశ్ మరొక ఘనతను సొంతం చేసుకుందంట. లాజిస్టిక్స్ ఇండెక్స్ చార్ట్ 2023లో అచీవర్స్గా నిలిచిన అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించిన రాష్ట్రాలు 13 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో ఉందంట. గుర్తుంచుకోండి, కర్ణాటక, తమిళనాడు, చండీగఢ్, గుజరాత్, సిక్కిం, త్రిపుర, ఢిల్లీ, అస్సాం, హర్యానా, పంజాబ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ సైతము అచీవర్స్గా ఉన్నాయి. టార్గెట్ని అచీవ్ అనుకోండి. అద్భుతమైన స్టేట్గా మాత్రం మన ఆంధ్రప్రదేశ్ టాప్లో నిలిచింది. లాజిస్టిక్స్ ఇండెక్స్లో రీసెంట్గా వీరు విడుదల చేసిన సూచీలో అచీవర్స్లో ఎవరు టాప్లో ఉన్నారంటే ఏపీ టాప్లో ఉంది. దిస్ ఈస్ ద బిట్ దట్ మే బి ద క్వశ్చన్ ఫర్ యూ ఇన్ యువర్ కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. అండ్ ఇంకోటి చెప్తున్నాను, ఏపీకి సంబంధించిన అభ్యర్థులు ఏపీకి సంబంధించిన టాపిక్స్ని, తెలంగాణకి సంబంధించిన అభ్యర్థులు తెలంగాణ టాపిక్స్ని ప్రత్యేకంగా చూడండి. మీకు నేను జీవీకే స్టడీ సర్కిల్ యాప్, సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకునేవారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో నేను CA 360 అనే ఒక కోర్స్ని తీసుకొచ్చాను. ఆ కోర్స్లో ఏపీకి సంబంధించిన ఇయర్ రౌండప్ ఆల్రెడీ ఇచ్చాను, తెలంగాణకు సంబంధించిన కొన్ని టాపిక్స్ కూడా ఇచ్చాను. చూడండి, ఏపీ ఇయర్ రౌండప్ అయితే మీకు ముందుగా ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా చూడండి. ఆ టాపిక్స్ అన్నిటి చూడండి. దాంతోపాటు వార్తలు ఇచ్చిన తప్పనిసరిగా చదవాల్సిన టాపిక్స్ని స్పెషల్ వీడియోస్గా అందించాను. అట్లీస్ట్ ఆ లిస్ట్ అయినా చూడండి. ఆ తప్పనిసరిగా చదవాల్సిన టాపిక్స్ని ఒక్కసారి మీరు ప్రయత్నించండి. ఓకేనా? ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశము. అండ్ ఇండియాకి సంబంధించిన ర్యాంకింగ్స్ కూడా. 109వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్రతి ఏటా కూడా జరుగుతూ ఉంటుంది. జనవరి మంత్లో జరుగుతుంది. మరి ఈసారి ఆతిథ్యం ఇవ్వబోతుంది ఏంటంటే LPU. అది ఎక్కడో చూద్దాం. సో జనవరి 3వ నుంచి 5వ తేదీ వరకు జరగనున్న 109వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహణకు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ సిద్ధమైందంట. పలువురు ప్రముఖ శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, నోబెల్ పురస్కార గ్రహీతలు దీనికి హాజరు కానున్నారు.
ఈ ప్రతిష్టాత్మక సమావేశానికి 2019లో ఓ మారు ఆతిథ్యం ఇచ్చిన ఎల్పియు 4 ఏళ్ల తర్వాత మరొకసారి వేదిక కానుంది. సైన్స్ కాంగ్రెస్ ఎల్పియు ప్రారంభమైన తర్వాత ప్రత్యేకతలు ఏంటో మనం ఎట్లాగో డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ ఇయర్ 2024కి సంబంధించిన షెడ్యూల్ ఇది. సింధు నాగరికతకు లేదా సింధు నాగరికత అంతమవడానికి చాలా కారణాలను చరిత్ర పుస్తకాలు చూస్తాం. ఆరియన్స్ ఇన్వేజన్ అని, ప్రకృతి వరదలు అని చెప్పేసి చాలా కారణాలు మనం చూస్తాం. ఈరోజు మరొక పరిశోధన వార్తలోకి వచ్చింది. ఉల్కాపాతం జరిగి సింధు నాగరికత అంతమొందడానికి కారణంగా ఉండొచ్చు అని చెప్పేసి ఒక శాస్త్రీయ పరిశోధన. సింధు నాగరికత పరిడవిల్లిన కాలంలో గుజరాత్లోని కచ్లో ఒక ఉల్కాపాతం సంభవించిందని, దానివల్ల రేగిన దుమ్ము ధూళి ఆ నాగరికత క్రమంగా అంతరించిపోవడానికి దారితీసి ఉండవచ్చని కేరళ విశ్వవిద్యాలయానికి చెందిన భూగర్భ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గడిచిన 6900 ఏళ్లలోనే ఈ ఉల్కాపాతం సంభవించిందని, మానవుడు నాగరికత నేర్చిన తర్వాత జరిగిన మొట్టమొదటి ఉల్కాపాతం ఇదేనని వారు చెప్తున్నారు. కేరళకు సంబంధించిన శాస్త్రవేత్తలు, గుర్తుంచుకోండి, ఓకేనా. ఈ బిలాన్ని పరిశోధించడానికి లునాలో శాస్త్రీయ కేంద్రాన్ని ఏర్పరచవలసిందిగా భూగర్భవేత్తల బృంద నాయకుడు కూడా చెప్తున్నారు. ఏం లేదు, సింధు నాగరికత అంతమొందడానికి ఉల్కాపాతం కూడా జరిగి ఉండొచ్చు అని చెప్పేసి దానికి సంబంధించిన ఒక శాస్త్రీయ సర్వే. అండ్ ఇటీవల అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ అనే టాపిక్ మనం తరచూ చూస్తున్నాం. డ్రోన్స్, ద డిపెండెన్సీ ఆన్ డ్రోన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ నవేడేస్. మానవుడు డ్రోన్లపైన ఆధారపడడం అనేది పెరుగుతుంది. అటువంటి రక్షణ రంగంలో కూడా డ్రోన్స్ని మనం చూస్తున్నాం. అటువంటిది అన్మాన్డ్ ఎయిర్ వెహికల్, మానవరహిత విమానం, ఒక డ్రోన్ గటక్కి సంబంధించిన ప్రయోగం రీసెంట్గా డిఆర్డిఓ వారు తీసుకొచ్చారు. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, భారతదేశంలో రక్షణ రంగానికి సంబంధించిన అత్యున్నత సంస్థ. ప్రస్తుతం ఆ సంస్థకి సమీర్ వి కామత్ గారు హెడ్గా, చీఫ్గా విధులు నిర్వర్తిస్తున్నారు. చూడండి, మానవరహిత విమానం విజయ విహార్, మానవరహిత యుద్ధ విమానాల తయారీ అంకం విజయపథంలో సాగుతోంది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ తన ట్విట్టర్ ఖాతాలో, ఎక్స్ ఖాతాలో చెప్పింది, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తోకలేని మానవరహిత రిమోట్ ఆధారిత డ్రోన్ యుద్ధ విమానం దాని పేరేంటి, యుఏవి గట్టక్క, చిత్రదుర్గం సమీపంలో ప్రయోగించడం జరిగింది. కర్ణాటక చిత్రదుర్గం, గుర్తుంచుకోండి, ఓకేనా. విమాన విహార సాంకేతిక పరీక్షలను నిర్వహించారు. తొలిసారిగా విమానానికి తోకలేని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంచుకొని రెక్కల సాయంతోనే రిమోట్ డ్రోన్ విధానాన్ని అనుసరించడం జరిగిందంట, ఓకేనా. అండ్ అరేబియా సముద్రంలో నౌక హైజాక్. ఐరోపా ఖండంలోని ఒక దేశం మాల్టా, ఆ దేశానికి సంబంధించిన ఆ నౌక పేరు గుర్తుంచుకోవాలి. అరేబియా సముద్రంలో హైజాక్, సముద్ర దొంగలు దానిపైన దాడి చేశారు. ఇందుకు ఇండియన్ నేవీ కూడా ప్రతిస్పందనగా రంగంలోకి దిగింది. ఇటీవల చాలాసార్లు మనకు కొన్ని సముద్రాల వార్తలకు వస్తుంది. ముఖ్యంగా అమెరికన్ షిప్ హైజాక్ అని ఎర్ర సముద్రం వార్తలకు వచ్చింది. నిన్నటి క్లాస్లో మీరు చూడండి, చెప్పాను ఆ టాపిక్. సో అలా ఇక్కడ అరేబియా సముద్రంలో నౌక హైజాక్, రంగంలోకి భారత నేవీ, ఇండియన్ నేవీ. ఐరోపా ద్వీపదేశం మాల్టాకు చెందిన ఒక వాణిజ్య నౌక అరేబియా సముద్రంలో హైజాక్కు గురైందంట. అందులోకి కొందరు సముద్రపు దొంగలు చొరపడ్డారు. ఆ నౌక నుంచి అత్యవసర సందేశం రావడంతో భారత నౌకాదళం అప్రమత్తమైంది. సో దాని పేరేంటి, మాల్టా దేశానికి చెందిన ఎంవి రుయన్ ఇటీవల అరేబియా సముద్రంలో హైజాక్ అయింది. అది ఏ దేశానికి సంబంధించింది, ఇండియా రెస్పాండ్ అయింది కాబట్టి ఇక్కడ ఇంపార్టెన్స్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్, విదేశీ పర్యటనలో మోదీ సరికొత్త చరిత్రను సృష్టించారని చెప్పేసి మైగవ్ పోర్టల్ కొంత సమాచారాన్ని ఇచ్చారు. మైగవ్ గవర్నమెంట్ సంబంధించి 2023 ఒక అద్భుతమైన సంవత్సరం. భారతదేశం బలీయమైన ప్రపంచ శక్తిగా ఆవిర్భవించడాన్ని ఇది సూచిస్తుంది. ప్రధానమంత్రి దౌత్య కార్యక్రమాల్లో ఇది స్పష్టంగా కనిపించింది కూడా. 26 ఏళ్ల తర్వాత ఈజిప్ట్కి, 40 ఏళ్ల తర్వాత గ్రీస్కు, తొలిసారి పపువా న్యూగినియాకు వెళ్ళిన భారత ప్రధానిగా మోదీ చరిత్రను సృష్టించారంట. 6 దేశాలు తమ అత్యున్నత పౌర పురస్కారాలు ఇచ్చి ఆయన్ని ఈ సంవత్సరంలో సత్కరించాయి కూడా.
మొత్తంగా 15 ప్రతిష్టాత్మక పురస్కారాలు మోదీకి దక్కాయి. ప్రపంచ దేశాల మధ్య పెరుగుతున్న సహకారానికి భారత, పశ్చిమాసియా, ఐరోపా ఆర్థిక నడవ ఒక కలికితురాయి అని చెప్పేసి మైగోవ్ ఇండియా సమాచారాన్ని ఇచ్చారు. ఇక్కడ ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని వరించిన అంతర్జాతీయ పురస్కారాలు ఏంటి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. మీకు జీవికే స్టడీ సర్కిల్ CA 360లో అవన్నీ కంప్లీట్ చేశాను చూడండి. అండ్ తెలంగాణలో ఫ్రాన్స్కి సంబంధించిన సంస్థ పెట్టుబడులు, ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించి ఇటీవల మనం చూసాం. తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు 64 స్థానాల్లో గెలుపొంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఐటీ అండ్ ఇండస్ట్రీస్కి కన్సర్న్ మినిస్టర్గా దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు విధులు నిర్వర్తిస్తున్నారు కొత్త మంత్రిగా. సో తన ఆధ్వర్యంలో జరిగిన ఒప్పందం. మంత్రి శ్రీధర్ బాబుతో ఫ్రాన్స్కి సంబంధించిన సంస్థ ప్రతినిధులు భేటీ. రక్షణ దళాలకు అధునాతన పరికరాలను అందించే ఉత్పత్తి కేంద్రాన్ని, రక్షణ దళానికి సంబంధించి ఉత్పత్తి కేంద్రాన్ని హైదరాబాద్లో నెలకొల్పడానికి ఫ్రాన్స్ సంస్థ పేరు మెరియో. ఇటీవల మెరియో అనే సంస్థ రక్షణ దళాలకు అధునాతన పరికరాలను అందించే ఉత్పత్తి కేంద్రాన్ని హైదరాబాద్లో నెలకొల్పడానికి వచ్చింది. ఆ సంస్థ పేరు ఏంటంటే మెరియో. అండ్ తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో వస్తున్న ఇనిషియేటివ్స్ ఏవైతే ఉంటాయో, పెట్టుబడులు ఏవైతే ఉంటాయో వాటి ప్రత్యేకంగా చూడండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. మెరియో అనే సంస్థ ఇటీవల రక్షణ దళాలకు అధునాతన పరికరాలను, గింబల్స్ని అందించే ఒక ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టుగా వార్తలోకి వచ్చింది. ఏ దేశానికి సంబంధించి అంటే ఫ్రాన్స్. అండ్ నెక్స్ట్ క్రీడలకు సంబంధించిన కొన్ని అంశాలు. విజయ్ హజారే కొన్ని టోర్నీస్ వార్తల్లోకి వస్తే అది ఏ క్రీడకి సంబంధించి చూడాలి. సంతోష్ ట్రోఫీ ఏ క్రీడ, థామస్ కప్ ఏ క్రీడ, ఇటువంటి అడుగుతారు. సో విజయ్ హజారే అనేది మన దేశవాళీ టోర్నీ, క్రికెట్కి సంబంధించి దేశవాళీ వన్డే టోర్నీ. ఆ టోర్నమెంట్ని రీసెంట్గా హర్యానా టైటిల్ గెలుపొందింది. సో రాజస్థాన్ పైన ఎవరు గెలుపొందారు, ఎవరిపైన గెలుపొందారు, ఏ టోర్నీ. సో విజయ్ హజారే అనేది దేశవాళీ వన్డే టోర్నీ అని గుర్తుంచుకోండి. అండ్ 4వ స్థానంలో ముగించిన భారత్ దేన్ని, ప్రపంచ కప్, జూనియర్ పురుషుల హాకీ ప్రపంచ కప్, పురుషుల ప్రపంచ హాకీ కప్ ప్రపంచ కప్ జూనియర్ సంబంధించి ఎక్కడ జరిగిందంటే కౌలాలంపూర్లో జరిగింది. అందులో పథకాల పట్టికలో ఇండియా 4th పొజిషన్లో నిలిచింది. గుర్తుంచుకోండి. ఫైనల్ ఫస్ట్ పొజిషన్లో జర్మనీ, 2nd పొజిషన్ ఫ్రాన్స్ పైన గెలుపొందింది. ఫస్ట్ పొజిషన్లో జర్మనీ, 2nd ఫ్రాన్స్, ఇండియా 4th. సో జూనియర్ పురుషుల హాకీ ప్రపంచ కప్ కౌలాలంపూర్లో జరిగింది. భారత్ 4th పొజిషన్, ఎన్ఎఫ్. అండ్ 23 ఏళ్ల తర్వాత ఆల్ ఇండియా ఫుట్బాల్ టోర్నీలో ఉస్మానియా యూనివర్సిటీ అర్హత సాధించింది. 23 ఏళ్ల తర్వాత కాబట్టి ఇంపార్టెంట్. సో ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ టోర్నీకి యూనివర్సిటీ ఎంపికైంది. మంగళూరు వేదికగా జరిగిన సౌత్ ఈస్ట్ జోన్ ఫుట్బాల్ టోర్నీలో ఓయూ ఫుట్బాల్ టీం 4వ స్థానం నిలిచింది. దీంతో 23 ఏళ్ల తర్వాత ఆల్ ఇండియా టోర్నీకి ఓయూ అర్హత సాధించింది. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ టాపిక్స్ అన్ని గుర్తుంచుకోండి. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే లాజిస్టిక్స్ ఇండెక్స్లో అచీవర్ స్టేట్స్ కేటగిరీలో ఏపీ టాప్లో ఉంది. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ రిలీజ్డ్ దిస్ ఇండెక్స్. అండ్ 109వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్కు ఆతిథ్యం ఇవ్వనున్న పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ సింధు నాగరికత అంతమొందడంలో ఉల్కాపాతం కూడా కారణం ఉండొచ్చు అని చెప్పేసి కేరళ శాస్త్రవేత్తల పరిశోధన. అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ రక్షణ రంగానికి సంబంధించిన మానవరహిత యుద్ధ విమానం ఘటక్ ప్రయోగంతో వార్తలోకి వచ్చింది. డిఆర్డిఓ. అరేబియా సముద్రంలో హైజాక్కి గురైన ఐరోపా ఖండంలోని ఒక దేశము మాల్టా. ఆ దేశానికి సంబంధించిన నౌక పేరు MV రుయన్. మైగో పోర్టల్ వారు ఇచ్చిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్. విదేశీ పర్యటనలో మోదీ సరికొత్త రికార్డు సృష్టించారని ఆ పాయింట్స్ గుర్తుంచుకోండి. తెలంగాణలో ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన మెరియో అనే ఒక సంస్థ పెట్టుబడులతో ముందుకు వచ్చింది. అండ్ విజయ్ హజారే విజేతగా హర్యానా వన్డే కప్, దేశవాళీ కప్. అండ్ ఇటీవల కౌలాలంపూర్ వేదిక ముగిసిన జూనియర్ పురుషుల హాకీ ప్రపంచ కప్లో భారత్ 4వ స్థానంలో ముగిసింది. జర్మనీ 1st, ఫ్రాన్స్ 2nd, ఇండియా 4. అండ్ 23 ఏళ్ల తర్వాత ఆల్ ఇండియా ఫుట్బాల్ టోర్నీలో ఓయూ అర్హత సాధిస్తూ వార్తల్లోకి వచ్చింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.